పులి మంత్రం. పూర్వం ఒక ఊరిలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మనిషిని పులిగా మార్చే మంత్రం నేర్చుకోవాలని కుతూహలంగా ఉండేది. అయితే నేర్పేవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఒక రోజున అదృష్టం పండి పక్క ఊరి మఠంలోకి ఒక సన్యాసి వచ్చి మకాన్ చేశాడని, అతడు గొప్ప మంత్రవేత్త అని తెలిసింది సోమశర్మ. అతను భార్య మఠానికి పోయి సన్యాసిని భిక్షకు పిలిచి అనేక విధాలా గౌరవించారు. భోజనం అయిన తర్వాత సన్యాసి భుక్తాయాసం తీర్చుకుంటూ సంతోషంగా కూర్చున్న సమయాన సోమశర్మ ఆయన్ను ఆశ్రయించి ఆ మాట ఈ మాట చెబుతూ తన కోరిక తెలిపాడు. పులి మంత్రం ప్రమాదకరం, అందుకనే మేము దాన్ని లోకానికి వెల్లడించము అన్నాడు సన్యాసి. శర్మ ఆ సన్యాసిని వదలలేదు. సన్యాసికి కాదనటానికి మనస్కరించలేదు. చివరకు సన్యాసి ఇలా అన్నాడు, ఓయ్ శర్మ, సరే, నీకు పులి మంత్రం నేర్పుతాను. అయితే అది కేవలం వినోదం కోసం పనికి వస్తుంది. ఎవరినైనా సరే వారు కోరితే గాని నీవు పులిగా మార్చలేవు అని చెప్పాడు. తరువాత శర్మకు రహస్యంగా 2 మంత్రాలు నేర్పాడు. 2 రకాల అక్షింతలు చేతికిచ్చాడు. శర్మ, మొదటి మంత్రం పఠించి ఈ ఎర్ర అక్షింతలు చల్లితే ఏ మనిషి అయినా పులిగా మారిపోతాడు. ఆ పులి మొహం మీద మాత్రం నువ్వు మార్చినట్టు ఆనవాలుగా ఒక్క మచ్చ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నీకు సరదా తీరగానే 2వ మంత్రం పఠించు. పసుపక్షింతలు పులి మొహం మీద ఆ మచ్చ పైన పడేటట్టు చల్లితే అది మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతుంది. అయితే ఒక్క ముఖ్య విషయం జ్ఞాపకం పెట్టుకో, నీ మంత్రం వల్ల మనిషి పులిగా మారిపోయినప్పుడు దానికి మనుష్య జ్ఞానం ఉండదు, కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సన్యాసి తన దారిని తను వెళ్ళిపోయాడు. సన్యాసి వెళ్ళిపోగానే శర్మ భార్యతో ఈ సంగతి అంతా చెప్పాడు. అతని భార్య ఇంతకు ముందెన్నడూ పులిని చూచి ఎరగదు. అందుచేత పులిని చూపించమని కూర్చుంది. అదీగాక శర్మకు కూడా మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలని ఆత్రంగా ఉన్నది. అప్పుడు అతని భార్యతో, చూడు, పులిగా మారుస్తానంటే ఏ మనిషి ఒప్పుకోడు. వాళ్ళ ఇష్టం లేందే నేను వాళ్ళను మార్చలేను. అందుకని నీకు ఆ మంత్రాలు నేర్పుతాను. నన్ను పులిగా మార్చు. నువ్వు చూడటం పూర్తయి నీ సరదా తీరగానే మళ్ళీ నన్ను మనిషిగా మార్చేదు గాని అంటూ భార్యకు మంత్రాలు 2 నేర్పి ప్రయోగించే విధానం చెప్పి అక్షింతలు చేతికిచ్చాడు. తీరా పులిగా మారిన తర్వాత తను భార్యకు ఎలాంటి హాని కలిగిస్తాడోనని ఆలోచించి ఆమెను ఒక అటకపైకి ఎక్కించాడు. తర్వాత గది తలుపులన్నీ మూసివేసి తను అటక కింద వచ్చి తయారుగా కూర్చున్నాడు. అతని భార్య కుతూహలం కొద్దీ మంత్రం పఠించి అక్షింతలు చల్లి భర్తను పులిగా మార్చింది. శర్మ పులిగా మారటంతోనే భయంకరంగా గర్జిస్తూ బయటికి పోయే మార్గం లేక గది తలుపులు బద్దలు కొట్టన ఆరంభించాడు. పులిగా మారిన శర్మను చూచి వాని భార్య హడలిపోయింది. ఆ భయంలో ఆమె 2వ మంత్రం కాస్త మరిచి చక్కాపోయింది. తన చేతిలో అక్షింతలు 2-3 సార్లు పులి మొహాన్ని చల్లింది. కానీ ఏమీ లాభం లేకపోయింది. కొంతసేపటికి ఎలా అయితేనేం పులి తలుపులు బద్దలు కొట్టి ఊరి పక్కన అడవిలోకి పారిపోయింది. పులి పారిపోయిన తర్వాత శర్మ భార్యకు కొంచెం మనసు స్థిమితపడి 2వ మంత్రం జ్ఞాపకం వచ్చింది. కానీ ఏం లాభం, తన తెలివి తక్కువ పనికి ఆమె చాలా విచారించి భర్తను గురించి బెంగ పెట్టుకున్నది. 2 నెలలకు ఆమె తమ్ముడు అక్కడికి వచ్చాడు. వాణ్ణి వెంటబెట్టుకొని ఆమె ధైర్యం చేసి తన భర్త కోసం అడవిలో వెతకసాగింది. ఇలా ఉండగా ఆ రాజ్యంలో కొత్తగా ఒక మచ్చపులి వచ్చి పల్లెల మీద పడుతున్నదని రాజుగారితో ప్రజలు వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు రాజుగారు వాళ్లకు మీకు వచ్చిన భయం లేదని చెప్పి పులిని చంపటానికని పరివారంతో సహా అడవికి బయలుదేరారు. ఎంత వెతికినా ఆ మచ్చపులి కనబడకపోవటంతో విసిగి వేసరి రాజుగారు ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోబోయారు. అంతలోనే ఆయనకు వెనక నుంచి ఒక గర్జన వినబడింది. చూడగా అలా గర్జించింది మచ్చపులే. అది పంజా ఎత్తి రాజుగారి మీదకు దూకింది. దాంతో పై ప్రాణాలు పైకే ఎగిరిపోయినాయి రాజుకి. కానీ ఆయన ఆశ్చర్యపడేటట్టుగా చూస్తూ ఉండగానే ఆ పులి బ్రాహ్మణుడుగా మారిపోయాడు. అతడే సోమశర్మ. ఒక చెయ్యి ఎత్తి పట్టుకొని 2వ చేత్తో రాజుగారి గొంతు నొక్కి పట్టుకొని ఉన్నాడు. శర్మకు పులిగా మారిపోయిన క్షణం నుంచి తాను ఏం చేశాడో తెలియదు. అకస్మాత్తుగా అడవిలో అతనికి మానవ స్వరూపం వచ్చేసరికి తను ఈ అడవికి అసలు ఎందుకు వచ్చాడో, రాజుగారి గొంతు ఎందుకు నొక్కి పట్టుకున్నాడో అర్థం కాలేదు. శర్మ వణికిపోతూ రాజుగారి కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్థించాడు. ఆశ్చర్యంలో మునిగిపోయిన రాజుగారు ఆయనకి ఇదేమీ అర్థం కాలేదు. ఆ సమయంలో
పక్కన ఉన్న చెట్టు మీద నుంచి ఒక స్త్రీ దిగి వచ్చింది. ఆమె వనదేవత కాబోలు అనుకున్నాడు రాజు. పైగా పులి నుండి తనను రక్షించింది ఆ దేవతే అని అనుకొని వెంటనే ఆమెకు నమస్కరించాడు. ఆమె వనదేవత కాదు, సోమశర్మ భార్య. రాజుగారు తెల్లబోయి చూస్తూ ఉన్నాడు. ఆమె రాజుకు తన కథంతా చెప్పింది. పులిగా మారిన భర్త కోసం అడవిలో తిరుగుతూ ఉంటే మచ్చపులి అక్కడకు రావటం సంభవించింది. వెంటనే ఆమె గుర్తుపట్టి చెట్టెక్కి కూర్చున్నది. రాజుగారిపైన ఆ పులి పంజా ఎత్తగానే ఆమె అక్షింతలు చల్లి తన భర్తకు తిరుగు మామూలు స్వరూపం వచ్చేటట్లు చేసింది. తనకు ప్రాణదానం చేసిన ఆమెను మెచ్చుకొని రాజుగారు సోమశర్మకు తన ఆస్థానంలో గొప్ప ఉద్యోగం ఇచ్చారు. అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ పులిమంత్రం సరదా తీరడమే కాకుండా నాటి నుంచి వాళ్ళ వంశానికి మచ్చపులి వంశం అని సార్థకమైన పేరు వాడుకలోకి వచ్చింది. కొంతకాలానికల్లా సోమశర్మకు మంత్రం నేర్పిన సన్యాసి మళ్ళీ రావడం తటస్థించింది. శర్మ సంగతి విని సంతోషించాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.